హలో ఆల్ అండ్ వెల్కమ్ టు స్టడీ వైజర్. ఈ వీడియోలో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మనం ఈ చాప్టర్ ఎందుకు చదవాలని తెలుసుకోవాలి. కమింగ్ ఇన్ టు ద టాపిక్, ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, ఒక మ్యారథాన్ లాగా. ఈ రన్నర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడని మనం చెప్పాలి. ఆ చెప్పే విధానంలో 20 రన్ చేశాడు లేదా 40 రన్ చేశాడు అంటే ఇది కంప్లీట్గా మీనింగ్లెస్ అవుద్ది. అదే 20 మీటర్స్ ఆర్ 40 మీటర్స్ రన్ చేశాడు అంటే ఇది మీనింగ్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మీటర్స్ అనేది యూనిట్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఏమేం కవర్ చేయాలనుకుంటున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అనే టాపిక్, యూనిట్స్, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, డైమెన్షన్స్, హోమోజినిటీ ప్రిన్సిపల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కూడా ఇంపార్టెంట్, రౌండింగ్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్, ఎర్రర్స్ ఇంపార్టెంట్, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు మనం సైంటిస్ట్ ప్రపోజ్ చేసిన ఫిజికల్ లాస్ యూజ్ చేసి మెజర్ చేసే వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అది ఈదర్ డైరెక్ట్ వేలో అన్నా కావచ్చు, ఇండైరెక్ట్ వేలో అన్నా కావచ్చు. ఈ మెజర్ చేసి వాటిని ఇవ్వడాన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం మనం, ఫిజికల్ క్వాంటిటీస్. అండ్ నెక్స్ట్ యూనిట్స్ అంటే ఇందాక మనం మ్యారథాన్ ఎగ్జాంపుల్లో యూజ్ చేసాం, మీటర్స్, సెంటీమీటర్స్, కెల్విన్ ఎక్సెట్రా, చాలా యూనిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ దర్ యూనిట్స్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇవి బేసికల్గా ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఇవి ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సపోజ్ ఏ అండ్ బి రెండు ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఈ ఫ్యామిలీ ఇన్కమ్ సపరేట్ దీనికే ఉంటుంది, ఈ ఫ్యామిలీ ఇన్కమ్ సపరేట్ దీనికే ఉంటుంది. అంటే ఇవి రెండు ఇండిపెండెంట్ అన్నట్టు. ఇవి రెండు ఇండిపెండెంట్ అన్నప్పుడు ఇవి ఫండమెంటల్ ఫ్యామిలీస్ అవుతాయి. అలా ఎగ్జాంపుల్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. అలానే when both quantities are independent of each other, then they are said to be fundamental quantities. ఫండమెంటల్ క్వాంటిటీస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లెంత్, దానికి యూనిట్ వచ్చేసి మీటర్ అండ్ దాని సింబల్ వచ్చేసి ఎం. సెకండ్ వన్ వచ్చేసి మాస్, దాని యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్, సింబల్ వచ్చేసి కేజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం, దాని యూనిట్ వచ్చేసి సెకండ్, సింబల్ వచ్చేసి ఎస్. కరెంట్ ఆంపియర్ ఏ, టెంపరేచర్ కెల్విన్ కే, amount of substance mole MOL, luminous intensity candela CD. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇవి రెండు అండి, రేడియన్, స్టెరేడియన్. రేడియన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ద్వారా చెప్తాను. ఈ సెంటర్ అనుకోండి, ఇది రేడియన్ అంటారు. ఇది సర్కిల్. ఒకవేళ ఇది స్పియర్ అనుకోండి, సపోజ్ ఇట్ ఈస్ స్పియర్. ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది స్టెరేడియన్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అరౌండ్. దీని ఫార్ములా వచ్చేసి d theta is equals to ds/r. ఇది d theta అవుతే ఇది r అవుద్ది, ఇది ds అవుద్ది. అలాగే ఇది ఏరియా అవుద్ది, ఇది r అవుద్ది, dA/r². దీని ఫార్ములా వచ్చేసి. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. జనరల్గా సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్ అండ్ ఎస్ఐ సిస్టమ్. ఇది వచ్చేసి వైడ్లీ యూజ్డ్ సిస్టమ్ అండి. సిస్టమ్స్లో ఎంకేఎస్ సిస్టమ్ ఒకటి. ఇందులో ఎం అంటే మాస్, కే అంటే కేజీ, ఎస్ అంటే సెకండ్. సిజిఎస్లో వచ్చేసి సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. ఎఫ్పిఎస్లో వచ్చేసి ఫుట్, పౌండ్, ఇది మాస్కి, ఫుట్ అంటే లెంత్కి, ఎస్ అంటే సెకండ్. ఎంకేఎస్క్యూ సిస్టమ్ అని కూడా ఉంటుందండి. మాస్, కేజీ, సెకండ్, ఛార్జ్, క్యూ ఛార్జ్ ఇది. ఎంకేఎస్ఏ సిస్టమ్ కూడా ఉంటుంది.
ఇది వచ్చేసి మాస్, కేజీ, సెకండ్ అండ్ ఆంపియర్. అండ్ ఇక్కడ కొన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇవి. ఇప్పుడు వచ్చేసి డైమెన్షియల్ ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సపోజ్ ఫోర్స్ ఉంది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అని రాస్తాం మనం. దీనికి డైమెన్షియల్ ఫార్ములా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చెప్తాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మాస్కి ఏంటండి, జనరల్గా కేజీ ఉంటుంది, కేజీ. యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే లెంత్, సెకండ్ స్క్వేర్ అంటే టైమ్ స్క్వేర్, కేజీ అంటే ఎం. ఇప్పుడు దీని డైమెన్షియల్ ఫార్ములా ఇలా ఇలా బ్రాకెట్స్లో పెట్టి డిఫైన్ చేస్తాం. డైమెన్షియల్ ఫార్ములా జనరల్గా డైమెన్షియల్ ఫార్ములా వచ్చేసి ఎంఎల్ టీ పవర్ -2. ఇక్కడ కింద టీ స్క్వేర్ ఉన్నది, పైనకి వచ్చేసరికి టీ పవర్ -2 అయింది. ఇదని డైమెన్షియల్ ఫార్ములా కనుక్కోవడం. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఈ హోమోజెనిటీ ప్రిన్సిపల్ అనేది ఏంటంటే, ఎప్పుడైనా ఏవైనా టూ క్వాంటిటీస్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అయింది అనుకోండి, ఈ పి ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డైమెన్షియల్ ఏవైతే ఉందో, ఈ క్యూ కూడా అవే డైమెన్షన్స్ ఉండాలి. ఫిజిక్స్లో ఏ ఫార్ములా అయినా తీసుకోండి, ఇది ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ ఇలా సాటిస్ఫై అవ్వకపోతే ఆ ఫార్ములా అనేది తప్పు అవుతుంది. ఇలా LHS డైమెన్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు RHS డైమెన్షన్స్. వీటి అప్లికేషన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి అక్యురసీ చెప్తామండి. ఈక్వేషన్స్ యొక్క అక్యురసీ చెప్తాం ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ వచ్చేసి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మనం మార్చొచ్చు ఫిజికల్ క్వాంటిటీస్ అనేది. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి టూ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ చెప్పొచ్చు. రిలేషన్, అక్యురసీ, చేంజింగ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్, అండ్ రిలేషన్. ఇప్పుడు వచ్చేసి సమ్ ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ అండి. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జనరల్గా మనకు ఆ ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మొమెంటంకి P ఈజ్ ఈక్వల్స్ టు mv కదా. m అంటే మాస్, ఇది మాస్ యూనిట్. v అంటే మీటర్ పర్ సెకండ్, అంటే లెంత్ పర్ టైం. చూడండి, ml t పవర్ -1. ఇలా ప్రతి ఒక్కదానికి డిరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్కడ ఉన్నాయి, మీరు చదువుకోండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిగ్నిఫికెంట్ ఫిగర్ డెఫినేషన్ ఏంటంటే, మినిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ నీడెడ్ టు ఎక్స్ప్రెస్ ఏ నంబర్. మళ్ళీ వినండి, మినిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ నీడెడ్ టు ఎక్స్ప్రెస్ ఏ నంబర్ ఇన్ సైంటిఫిక్ నొటేషన్ వితౌట్ లూజింగ్ అక్యురసీ. అంటే ఇప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎనీ గ్యాస్ is equals to 0.0000356 అట్మాస్ఫియర్ ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? 3.56 into 10⁻⁻⁴ ATM ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అక్యురసీ పోకుండా మనం 3 డిజిట్స్లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం, అంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నట్టు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు కమింగ్ టు ద రూల్స్. ఫస్ట్ రూల్ వచ్చేసి ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎగ్జాంపుల్, ఫస్ట్ రూల్ వచ్చేసి ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి 1544. ఇది ఒక ఎగ్జాంపుల్, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ జీరోస్ బిట్వీన్ టూ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే
500056. ఇక్కడ ఇవన్నీ సిగ్నిఫికెంట్, దాంతోపాటు ఈ 3 కూడా సిగ్నిఫికెంట్, 3 zeros కూడా సిగ్నిఫికెంటే. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ నాన్ జీరో బట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ఎ నాన్ జీరో బట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డెసిమల్ పాయింట్ అంటే ఏంటంటే 30700 ఉందనుకోండి, ఇక్కడ 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ వితౌట్ డెసిమల్ పాయింట్ అండ్ టర్మినల్ ఆర్ ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ 3070 దగ్గర ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉన్నాయి. అదే ఒకవేళ ఇక్కడ మీటర్స్ యాడ్ చేశారనుకోండి, ఇలా మీటర్స్ యాడ్ చేస్తే ఇప్పుడు 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుద్ది. 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుద్ది మీటర్ యాడ్ చేస్తే. అంటే ఇక్కడ యూనిట్ మెన్షన్ చేస్తే 5 అవుద్ది, ఒకవేళ యూనిట్ మెన్షన్ చేయకపోతే ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ ఈజ్ లెస్ దెన్ 1. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 0.00345. If the number is less than 1, the zeros on the right of the decimal part but to the left of the first non-zero decimals are significant. అంటే ఈ కేసులో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ఎ డెసిమల్ పాయింట్ అండ్ టు ద రైట్ ఆఫ్ నాన్ జీరో డిజిట్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే 0.0300400లా 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద సిస్టమ్ యూజర్. అంటే 1.53 సెంటీమీటర్స్ అయినా సరే, 0.0153 మీటర్ అయినా సరే, 0.000153 కిలోమీటర్ అయినా సరే, అన్నిట్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇదండి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ ఇట్స్ రూల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండింగ్ ఆఫ్ డిజిట్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ చాలా ఈజీ కూడా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. రౌండింగ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఒక వాల్యూ ఉందండి, ఈ వాల్యూ యొక్క మీనింగ్ ఏం డిస్టర్బ్ చేయకుండా దాన్ని సింప్లిఫై చేసి చెప్పడమే రౌండింగ్ ఆఫ్. అంతే సింపుల్. కొన్ని రూల్స్ ఉంటాయండి, ఇప్పుడు అవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రూల్ వచ్చేసి if the digit to be dropped is less than 5, then the preceding digit is left unchanged. అంటే 7.82 ఉందనుకోండి, అది 7.8 అవుద్ది. ఇప్పుడు నేను డిక్టేట్ చేసే పాయింట్స్ మీ నోట్స్లో రాసుకోండి. సెకండ్ రూల్ ఏంటంటే if the digit to be dropped is more than 5, then the preceding digit is raised by 1. I repeat, if the digit to be dropped is more than 5, then the preceding digit is raised by 1. అంటే 6.87 ఉంటే అది 6.9 అవుద్ది. థర్డ్ రూల్ వచ్చేసి if the digit to be dropped is 5 followed by the digits other than 0, అంటే 5 డ్రాప్ చేయాలి followed by the digits other than 0, then the preceding digit is raised by 1. అంటే 16.351 ఉంటే అది 16.4 అవుద్ది. preceding digit is raised by 1. ఫోర్త్ రూల్ వచ్చేసి if the digit to be dropped is 5 or 5 followed by zeros, then preceding digit is left unchanged if it is even. అంటే ఎగ్జాంపుల్గా 3.250 ఉందనుకోండి, it becomes 3.2 ఎందుకంటే ఇది ఈవెన్ లెఫ్ట్ అన్చేంజ్డ్. ఫిఫ్త్ రూల్ వచ్చేసి if the digit to be dropped is 5 or 5 followed by zeros, then the preceding digit is raised by 1 if it is odd. ఇదే కేసులో
ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ 3 పాయింట్ ఒక ఆడ్ నెంబర్ తీసుకోండి 750 ఉందనుకోని ఇట్ ఈస్ రైజ్డ్ బై 1 అంటే ఏమవుతుందండి 3.8 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాయింట్స్ డిక్టేట్ చేస్తాను ఫస్ట్ నుంచి చూసుకోండి. ఫస్ట్ పాయింట్ మీరు ఇవన్నీ నోట్స్లో రాసుకోండి, తర్వాత ఎగ్జామ్ టైంలో యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి if the digit to be dropped is less than 5 then the preceding digit is left unchanged. Second one వచ్చేసి if the digit is to be dropped is more than 5 then the preceding digit is raised by 1. Preceding digit is raised by 1. Third one వచ్చేసి if the digit to be dropped is 5 followed by digits other than 0 then the preceding digit is raised by 1. Preceding digit is raised by 1. Fourth one వచ్చేసి if the digit to be dropped is 5 or followed by zeros then preceding digit is left unchanged. Followed by zeros, preceding digit is left unchanged if it is even. ఇది ఈవెన్ కేసులో. అండ్ ఫిఫ్త్ కండిషన్ వచ్చేసి ఆడ్ కేసులో అనమాట. ఇఫ్ ద డిజిట్ టు బి డ్రాప్డ్ ఈస్ 5 ఆర్ 5 ఫాలోడ్ బై జీరోస్ దెన్ ద ప్రిసీడింగ్ డిజిట్ ఈస్ రైజ్డ్ బై 1. రైజ్డ్ బై 1 ఇట్ ఈస్ ఆడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్. ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి. కమింగ్ టు ఎర్రర్స్. ఈ ఎర్రర్స్ అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్గా మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అందులో ఎర్రర్స్ అనేటివి సహజం. ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. అది హ్యూమన్ ఎర్రర్సే కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్సే కావచ్చు, ఇంకా చాలా రకాల ఎర్రర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎర్రర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ వచ్చేసి అబ్సల్యూట్ ఎర్రర్. ఈ అబ్సల్యూట్ ఎర్రర్ చదివే ముందు మనం ట్రూ వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రూ వాల్యూ అంటే ఏంటో అంటే నంబర్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ బై ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ బై నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్. అండ్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ మెజర్ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ ఎర్రర్. అంటే delta a1 is equals to am minus a1, delta a2 is equal to am minus a2. ఇదొక మెజర్డ్ వాల్యూ, ఇదొక మెజర్డ్ వాల్యూ, ఇదొక మెజర్డ్ వాల్యూ. ఇప్పుడు మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం. ఇప్పుడు డెల్టా a1 పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఓన్లీ పాజిటివ్ కేస్ కన్సిడర్ చేసి అర్థమెటిక్ మీన్ చేస్తాం. అంటే డెల్టా a1 ప్లస్ డెల్టా a2 సో ఆన్ అప్ టు డెల్టా an బై n అన్నమాట. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ అంటే ఇక్కడ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చింది కదా, ఇక్కడ ఈ కేసులో డెల్టా ఏ బార్ ఆ డెల్టా ఏ బార్ బై ట్రూ వాల్యూ. పర్సెంటేజ్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ పర్సెంటేజ్. ఇది పర్సెంటేజ్ ఎర్రర్. ఇది చాలా సింపుల్. ఈ ఫార్ములాస్ కొన్ని గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ ఈజీ కాల్ చేయొచ్చు. కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఎర్రర్ ఇన్ అడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్, ఎర్రర్ ఇన్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, ఎర్రర్ ఇన్ రైజ్ టు పవర్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడితో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎర్రర్ ఇన్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అంటే సేమ్ లేదు, సింపుల్. x ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయితే ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అయితే డెల్టా ఎక్స్ ఎప్పుడు ఏమవుతుంది, మ్యాక్సిమం అబ్సల్యూట్ ఎర్రర్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి అవుద్ది. మల్టిప్లికేషన్ కేసుకి వచ్చేసరికి అది కింద డివిజన్లోకి వచ్చేస్తుంది. అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి. ఇది చాలా సింపుల్. ఇవి టూ చాలా సింపుల్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిగా వినండి. ఒకవేళ ఇప్పుడు జెడ్ ఇచ్చారు కదా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ పి బి పవర్ క్యూబ్ బై సి పవర్ ఆర్ అనుకో. ఇప్పుడు మ్యాక్సిమం ఎర్రర్ ఏమవుతుంది, డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ అనేది ఇట్లా మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. పి ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ క్యూ ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా సి బై సి. ఇక్కడ డివిజన్లో ఉంది కదా, నేను మైనస్ పెడతా అంటే తప్పు అవుద్ది. ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ పెట్టాలి. డివిజన్లో ఉన్న పైన మల్టిప్లికేషన్లో ఉన్న ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ రావాలి. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.